ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 సీజన్ ఈరోజు అంటే మార్చి 20, 2025 నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఢీకొట్టనున్నాయి. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ ప్రయాణాన్ని మార్చి 24న విశాఖపట్నంలో లక్నో సూపర్ జెయింట్స్తో ఆడే మ్యాచ్తో మొదలుపెట్టనుంది. అయితే ఈ జట్టులో కీలక ఆటగాడైన కేఎల్ రాహుల్ మాత్రం ఇంకా జట్టుతో కలవలేదు. అతడు తొలి 2 మ్యాచ్లకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. కేఎల్ రాహుల్ ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. గతంలో లక్నో సూపర్ జెయింట్స్కు కెప్టెన్గా వ్యవహరించిన రాహుల్ను ఢిల్లీ జట్టు ఐపీఎల్ 2025 ఆక్షన్లో 14 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే అతడు ఇప్పటివరకు జట్టుతో చేరకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల అతడు ముంబైలో భారత బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్తో కలిసి బ్యాటింగ్ సాధన చేస్తూ కనిపించాడు. కాని విశాఖపట్నంలో జట్టుతో కలవలేదు. రాహుల్ తొలి 2 మ్యాచ్లకు దూరం కావడానికి కారణం వ్యక్తిగతం. అతడి భార్య అతియా శెట్టి తమ మొదటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ సంతోషకరమైన సందర్భంలో భార్యకు తోడుగా ఉండేందుకు రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ అలిసా హీలీ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది. అలిసా భర్త మిచెల్ స్టార్క్ కూడా ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడనున్నాడు. రాహుల్ తొలి 2 మ్యాచ్లకు ఆడకపోవచ్చు, వారి బిడ్డ జననం కోసం వేచియున్నారు అని అలిసా వెల్లడించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తమ 2వ మ్యాచ్ను మార్చి 30న విశాఖపట్నంలోనే సన్రైజర్స్ హైదరాబాద్తో ఆడనుంది. ఈ 2 మ్యాచ్ల తర్వాత రాహుల్ జట్టుతో చేరే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఢిల్లీ జట్టుకు అక్షర్ పటేల్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోకుండా కేవలం ఆటగాడిగా ఆడనున్నాడు. జట్టులో కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రాసర్, మెక్గుర్క్ వంటి ఆటగాళ్లు కూడా ఉన్నారు.